హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజైతే నేను దిల్సుఖ్నగర్లో ఉన్నాను. సో ఈ దిల్సుఖ్నగర్ బస్ స్టాప్కి ఆపోజిట్లోనే మనకి దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఫ్రీ ఫుట్వేర్ స్టాండ్ అయితే ఉంది. సో ఇక్కడే మనం ఫ్రీగా ఫుట్వేర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఇది ప్రసాదం కౌంటర్. సో ఈ టెంపుల్ యొక్క అవుట్లుక్ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. మనకి ఈ టెంపుల్ని అయితే 1980లో కన్స్ట్రక్ట్ చేశారు. సో నియర్లీ 45 ఇయర్స్ అయింది. మనకి సేమ్ షిరిడీలో ఉన్న సాయిబాబా టెంపుల్ టైప్లోనే ఈ గుడిని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో బయట నుంచే మనకి సాయిబాబా విగ్రహం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దాము. సో మనం ఈ వేలోనే లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మీరు సాయిబాబా విగ్రహాన్ని అయితే చూడొచ్చు. సో టెంపుల్ లోపలైతే మనకి చాలా పెద్దగా ఉంది. మనం ఇక్కడ కూర్చొని ధ్యానం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ గోడ పైన మీరు కొన్ని ఫొటోస్ అయితే చూడొచ్చు. సాయిబాబాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ని అయితే ఈ విధంగా గోడ పైన అయితే ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్లో మనకి గురు పూర్ణిమ ఇంకా శ్రీరామనవమి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో సాయిబాబా విగ్రహాన్ని అయితే మీరు దగ్గర నుంచి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, దిల్సుఖ్నగర్లోని సాయిబాబా టెంపుల్ అయితే చూశారు కదా. సో ఇప్పుడు దిల్సుఖ్నగర్ మెట్రో దగ్గర నేనైతే మెట్రో ఎక్కి మూసారాం బాగ్ అయితే రీచ్ అయ్యాను. సో ఇక్కడ మనకి పాండురంగ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో హైదరాబాద్లో ఎక్కువగా మనకి పాండురంగ స్వామి టెంపుల్స్ అయితే ఉండవు, బట్ ఈ ఏరియాలో అయితే మనకి ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ని కూడా నేను మీకు చూపిస్తాను. సో లోపలికి వెళ్ళగానే మనకి ఈ విధంగా హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మన మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి ఈ విధంగా అయితే టెంపుల్ ఉంటుంది. సో మొత్తం కూడా మనకి మహారాష్ట్ర టైప్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ టెంపుల్ని. అండ్ పైన మీరు చూడొచ్చు దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ టెంపుల్ని అయితే మహారాష్ట్రకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ పాండురంగ స్వామి విగ్రహాన్ని అయితే మీరు చూడొచ్చు. విఠల్ అని కూడా అంటారు. అండ్ ఆ పక్కనే మనకి అమ్మవారి విగ్రహం అయితే ఉంది, రుక్మిణీదేవి విగ్రహము. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్ కూడా. మనకి హైదరాబాద్లో మనకి మూసారాం బాగ్ ఏరియాలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. సో ఈ ఏరియా దగ్గర ఉన్న వాళ్ళైతే మీరు చూడొచ్చు. ఇక ఇది మనకి శివాలయము, ఈ గుడి లోపలనే ఉంటుంది. సో బయట నుంచి అయితే మనకి టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. టెంపుల్కి 200 మీటర్స్ దూరంలోనే మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. సో ప్రజెంట్ అయితే టైం 1 o'clock అవుతుంది. సో టెంపుల్ అయితే క్లోజ్ చేసినట్టున్నారు. సో మీరు బయట నుంచి అయితే ఈ టెంపుల్ చూడొచ్చు. ఇక ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో అనిపించిందో కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.